సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు అత్యంత అరుదైన రేణుకామాత శాభర మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్ర ప్రభావంతో ఎటువంటి దుష్టగ్రహాలను కానీ, చేతబడులు కానీ, పిశాచాలు కానీ, మరి దిష్టులు కానీ, ఎలాంటిదైనా కానీ పెద్దలకు చిన్నలకు అందరికీ ఉపయోగించే అద్భుతమైన శాభర మంత్రం, అత్యంత ప్రభావవంతమైనది. ఈ మంత్రం మా అనుభవపూర్వకంగా ఉన్న మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ మంత్రాన్ని గురుదీక్షగా ఉపదేశం పొంది దీక్షగా చేసుకొని నలుగురికి ఉపయోగపడండి. మీకు ఉపయోగపడుతుంది. అమ్మవారి ఆశీస్సులు అనేది ఎప్పటికీ ఉంటాయి. ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేసినందుకు 15,116 తీసుకోవడం జరుగుతుంది. ఈ మంత్రంతో పాటుగా ఒక యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రేణుకామాత కొలిసి కొలుపు చెప్పుకునే వాళ్లకు ఈ మంత్రం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. కనుక ఈ విషయాన్ని సాధక ప్రియులు గమనించగలరని నా యొక్క మనవి. మీకు ఎవరికైతే మంత్రోపదేశం కావాలనుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేసి, మీరు సిద్ధంగా ఉంటే మాత్రమే నాకు ఫోన్ చేయాలి. ఫోన్ చేసి నన్ను విసుగించొద్దని నా యొక్క మనవి. సాధక ప్రియులారా, ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఈ మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. ఓం నమో భగవతి దేవతలో లాయ రేణుకా భగవతి మంత్రాల మార్గి భూతభయంకరి రోకండ్లంతేసి రోమాలదాన పాదచెక్కలంతేసి పండ్లదాన తాటిమాకులంతేసి జడలదాన బట్టికాగులంతేసి కండ్లదాన డక్కిని ఒక చేత డమరకం ఒక చేత గంటగొడలు ఒక చేత గజాసులం ఒక చేత విరగోల ఒక చేత విల్లంబులు ఒక చేత మాయ కుచ్చులభంత ఒక చేత రడభద్రి ఒక చేత రక్తకొప్పర ఒక చేత సంకన శృతి ఒక చేత సంజీవిని పుల్ల ఒక చేత నీ నొష్టిన చిత్రకన్ను తెరిచి చూస్తే భూమి గడగడమనుకును భూదేవి దద్దరిల్లును పట్టవేని తల్లి రెక్కలు విరిచి కట్టుకడుదు పట్టు గ్రహం ఉన్న పంపుడు గ్రహం ఉన్న పసుపు గ్రహం ఉన్న మాయ గ్రహాలున్న భూత గ్రహాలున్న బాలగ్రహాలున్న చిటల గ్రహాలున్న లండు గ్రహాలున్న మండి గ్రహాలున్న బోయిని గ్రహాలున్న మా తల్లి ఆదిశక్తి నిన్ను ప్రార్థిస్తే బాలగ్రహాలు పారిపోవును. మాతా దిగంబర రూపిణి మీ తండ్రి సదాశివుని పాదవాన, మీ తల్లి పార్వతీదేవి పాదవాన, మీ తమ్ముడు పోతరాజు పాదవాన. ఓం 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 హ్రీం 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 ఓం పట్ స్వహ. ఈ విధంగా ఉన్నది. అత్యంత ప్రభావితమైంది. ఈ మంత్రాన్ని మీరందరూ వినియోగించుకుంటారని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.